మంత్రి దామోదర రాజనరసింహపై మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నిప్పులు చెరిగారు. తనపై దామోదర రాజనరసింహ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు ఘటనపై విచారణకు తాను సిద్ధమని, మరి మంత్రి దామోదర రాజనరసింహ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమని క్రాంతి కిరణ్ తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో దళిత బంధు విషయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో నా మీద, మా కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసినట్లు నాకు నిన్న తెలిసింది. దీనికి సంబంధించి నేను కూడా పోలీసులతో మాట్లాడినాను. ఈ విషయంలో నిజాలని నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. దళిత బంధు విషయంలో నాకే ప్రత్యక్షంగా 6 లక్షలు ఇచ్చినట్టు భూమయ్య అనే వ్యక్తి చెప్తున్నాడు కనుక నేను ఈ విషయంలో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో నేను కనుక డబ్బులు తీసుకుని ఉంటే లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను పోలీసు అధికారులను కోరుతున్నాను. నాకే కాదు, ఎవరైతే నా మీద ఆరోపణ చేసిండో ఈ సమాజం ముందు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. దామోదర రాజనరసింహ తనకు ఎవరు శత్రువులు ఉండొద్దుగా నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో రాజకీయంగా మమ్మల్ని సమాధి చేయడానికి, ఆయనకు గట్టిగా నిలబడుతున్నందుకు మా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా నేను దామోదర రాజనరసింహను కూడా డిమాండ్ చేస్తున్నా. దీని వెనకాల, ఈ కుట్ర వెనకాల తతంగా నడిపిస్తున్నది నువ్వే కనుక నువ్వు కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలి. నేను కనుక ఇక్కడ దోషినని తేలితే నాకు మా ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉంది, భూమి ఉన్నది. ఆ భూమిని ఆ భూమి పేరు రాస్తా. లేదు, నేను దోషిని కాదని తేలితే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.